ఇక జీఎస్టీ తగ్గడంతో మార్కెట్లన్నీ కూడా కలకలలాడుతున్నాయి. గత కొన్ని రోజులుగా సేల్స్ లేవని ఈ రోజు మాత్రం షోరూంలు కలకలలాడుతున్నాయంటున్నారు. టూ వీలర్స్ పై జీఎస్టీ తగ్గడంతో కొనుగోళ్లు పెరిగాయంటున్నారు షోరూం నిర్వాహకులు. నల్గొండలో ఓ బైక్ షోరూం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నేటి నుంచి తగ్గుతున్న జీఎస్టీ రేట్లతో మార్కెట్లలో అప్పుడే ఒక పండగ వాతావరణం అయితే మొదలైంది. ముందే దసరా పండుగ ముందే వచ్చినట్లు ఒక కొత్త శోభనైతే సంతరించుకుందని చెప్పవచ్చు. మనం చూడొచ్చు నల్గొండలోని హీరో టూ వీలర్ షోరూంలో ఉన్నాం. చూసినట్లయితే అంతా కస్టమర్స్ ఇప్పటికే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి రేట్లు ఈ రోజు నుంచి తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ వార్త ఎప్పుడైతే ఆ జీఎస్టీ తగ్గుముఖం పడుతుందని ఒక 10-15 రోజుల నుంచి తెలిసిందో అప్పటి నుంచి కూడా పూర్తిగా వారంతా ఎవరు ఆ కొనుగోలు చేయకుండా జీఎస్టీ ఏ విధంగా తగ్గుతుంది కాబట్టి అప్పుడే బుక్ చేద్దామని ముందుగానే బుక్ చేసుకోవడం జరిగింది. నిన్న ఒక 10 రోజుల వరకు దాదాపు అంతా కూడా సేల్స్ లేనటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఒక్కసారిగా తగ్గిన జిఎస్టీ రేట్లతో మార్కెట్ అంతా కూడా చూడొచ్చు. మనమంతా కూడా టూ వీలర్స్ తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్కో బండిపై కూడా ఒక్కొక్క రేటు మామూలుగా 7,000 నుంచి 17,000 వరకు కూడా ఒక్కొక్క వాహనంపై కూడా తగ్గింపు ఆ జిఎస్టీ తగ్గిన రేట్లు అమల్లోకి రావడం జరిగింది. చాలా వరకు మనం చూస్తున్నాం అంతా కూడా ఒక కొత్త శోభనైతే సంతరించుకుంది. ఇప్పుడే వాహనాలు కొనడానికి కూడా వస్తున్నారు. చెప్పండి, మీరు ఏ వెహికల్ తీసుకుంటున్నారు? పెంటర్. అంటే జిఎస్టీ తగ్గుతుందని తీసుకుంటాను. ఎప్పుడు తెలిసింది మీకు ఇది తగ్గుతుంది? నిన్న తెలుసు సార్. తగ్గినాక తీసుకుందామనేసి ఆగిరా బుక్ చేసి పెట్టి మనతో మాట్లాడానికి షోరూమ్ యజమాని ఉన్నారు. చెప్పండి, నిన్న మనకు ఈ వార్త ఎప్పుడైతే వచ్చిందో 10 రోజుల నుంచి కూడా పూర్తిగా సేల్స్ లేని పరిస్థితి అని మీరు కూడా చెప్పడం జరిగింది. అంతా కూడా కస్టమర్స్ బుక్ చేసుకొని ఈరోజు డెలివరీ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క వెహికల్ పై ఒక్కో రేటు ఎంత తగ్గుతుంది? ముందుగా నల్గొండ పట్టణ ప్రజలకి నవరాత్రి శుభాకాంక్షలు. గత 10 రోజుల నుంచి మీ అందరికీ తెలుసు, న్యూస్లో గవర్నమెంట్ జిఎస్టీ తగ్గించడం వలన వెహికల్స్ రేటు ఈ రోజు నుంచి అంటే 22 సోమవారం నుంచి నవరాత్రుల సందర్భంగా తగ్గుతాయి అని చెప్పి కస్టమర్స్ అందరు వెయిట్ చేస్తున్నారు. దాని కారణంగా కూడా గత 10 రోజుల నుంచి బుకింగ్స్ నడిచాయి తప్పితే సేల్స్ అయితే అవ్వలేదు. ఈ రోజు నుంచి సేల్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ కస్టమర్స్ ఉదయాన్నే షోరూమ్కి వచ్చి ఎంక్వైరీస్ చేయడం నడుస్తూ ఉంది. సో ఈ రోజు నుంచి డెఫినెట్గా సేల్ బాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎలా ఉంది ఒక్కో వాహనంపై కూడా? ఇప్పుడు సుమారుగా బేసిక్ మోడల్ వచ్చేసి హెచ్ఎఫ్ డీలక్స్, దాంట్లో 7,000 రూపాయల వరకు 7,000 రూపాయల నుంచి తగ్గింది. హయ్యెస్ట్ వెహికల్ వచ్చేసి ఎక్స్పల్స్, దాంట్లో దాదాపు 20,000 రూపాయలు తగ్గుతుంది. అంతేకాకుండా మా కంపెనీ ఇచ్చే ఆఫర్స్లో హెచ్ఎఫ్ డీలక్స్ 3,500 4,000 రూపాయల నుంచి ఎక్స్పల్స్ 20,000 రూపాయల వరకు, అంటే సుమారుగా ఓవరాల్గా ఒక చిన్న వెహికల్ నుంచి 9,000 నుంచి హయ్యెస్ట్ వచ్చేసి 40,000 రూపాయల వరకు కస్టమర్కి బెనిఫిట్ జరుగుతుంది. సో దీనివల్ల డెఫినెట్గా పండగ సేల్స్ చాలా అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాము. ఇంకొకటి, కంపెనీ కూడా ఆల్రెడీ సప్లైస్ చేయలేక చేతులు ఎత్తేసింది. ఇప్పుడు మేము లోడ్స్ అడిగినా వెహికల్స్ కావాలన్నా ఇవ్వట్లేదు. సో ఉన్నంత వరకు అమ్మేయాలనేది ఒక ప్రపోజల్. ఈ కంపెనీ ఆఫర్ ఏదైతే ఉందో జస్ట్ ఈ 9 రోజుల నవరాత్రుల వరకే ఉంది. కాబట్టి నిన్నమన్నా 10 రోజుల వరకు కూడా మీకు సేల్స్ లేనటువంటి పరిస్థితి. అప్పుడు వచ్చి కస్టమర్ ఎవరైనా వారికి మీరు చెప్పారా జిఎస్టీ తగ్గుతుంది, వాళ్ళు కొనుక్కుంటా అన్నా కూడా మేము చెప్పాము. ఎందుకంటే 4 రోజుల్లో కస్టమర్కు రేటు తగ్గుతుంది, నష్టపోతారు కాబట్టి ఒక 40-45 వరకు బుకింగ్స్ కూడా తీసుకున్నాము. నేను తీసుకొని ఈ విధంగా అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళని కూడా ఈ రోజు నుంచి డెలివరీ స్టార్ట్ చేస్తున్నాను. కస్టమర్స్కు మీరు వచ్చిన కస్టమర్స్కు ఏం చెప్తున్నారు? వారంతా కూడా ఎప్పటి నుంచి ఇక్కడికి సంప్రదిస్తున్నారు? గత సెప్టెంబర్ నుంచి మన దగ్గరికి కస్టమర్స్ వస్తున్నారు. జిఎస్టీ తగ్గుతుందని అందరికీ అవేర్నెస్ వచ్చింది. కానీ రూరల్ పీపుల్స్కి కొంతమందికి అవేర్నెస్ లేకుండే వాళ్ళు వెహికల్స్ తీసుకుంటామన్నా కూడా మేము వద్దు సార్, రేటు తగ్గుతుంది, మీరు జిఎస్టీ తగ్గిన తర్వాత తీసుకురంటే మ్యాక్సిమం బుకింగ్ చేశారు. ఈరోజు కస్టమర్స్ అందరు వస్తున్నారు. ఇప్పుడు మొత్తం ఈరోజు ఎన్ని బుకింగ్ అయినాయి? ఆల్మోస్ట్ ఆల్ మనకు టోటల్ 105 బుకింగ్స్ అయినాయి. ఇవాళ ఒక 60 వెహికల్స్ తీసుకోవడానికి కస్టమర్స్ వస్తున్నారు. జిఎస్టీ తగ్గుతుందని 105 మంది కూడా బుకింగ్ చేసి పెట్టుకున్నారు. ఈ 10 రోజుల వరకు కూడా ఎలాంటి బుకింగ్స్ డెలివరీస్ ఏం జరగలేదండి. డెలివరీ జరిగితే ఆటోమేటిక్గా ఇన్వాయిస్ రేజ్ అవుతుంది, టీఆర్ జనరేట్ అవుతుంది. కాబట్టి కస్టమర్స్ నష్టపోతారు కాబట్టి ఏది చేయలేదు, బుకింగ్స్ మాత్రమే తీసుకున్నాం. ఇవాళ డెలివరీస్ ఇస్తున్నాం. ఏ వెహికల్ తీసుకుంటున్నాం? ప్యాషన్ ప్లస్ తీసుకుంటున్నాము. ఎంత తగ్గింది అంటున్నారు? 7,000 అబోవ్ తగ్గింది. అంటే మీకు జిఎస్టీ తగ్గుతుందని ఇన్ని రోజులు వెయిట్ చేశారు? అవును, 15 డేస్ ముందే బుక్ చేసుకున్నాం. వెహికల్ జిఎస్టీ కోసం వెయిట్ చేసినాం. అమౌంట్ తగ్గుతుందని అంటే 15 డేస్ కింద బుక్ చేసి ఈరోజు తీసుకున్నాం. ఇలా అనిపిస్తుంది జిఎస్టీ తగ్గడం? చాలా హ్యాపీగా ఉన్నారు. చూడొచ్చు, చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం చాలా వరకు అటు నిత్యావసర సరుకులు,
టూ వీలర్స్ అనేది కూడా ప్రతి ఒక్క కామన్ పీపుల్కు మధ్యతరగతి పీపుల్కు ఎంతో ఉపయోగించేటువంటి వారు. ప్యాషన్ వెహికల్, హీరో వెహికల్ అన్నీ చూస్తున్నాం. ఒక్కో వెహికల్ పై కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు దసరా ఆఫర్స్ కూడా ఉన్నాయి. దసరా ఆఫర్స్, జిఎస్టీ తగ్గుదల, వీటన్నిటితో కూడా మార్కెట్లో ఒక కొత్త కళనైతే సంతరించుకొని సామాన్య ప్రజలైతే సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.